హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇదైతే మాత్రం నేను చూపించేది మా పొలం వెళ్ళే రూట్ అనమాట. ఈ మధ్య కాలంలో కొత్తగా అయితే రోడ్ అనేది వేశారు. ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది అంటే లక్ష్మీపురం నుంచి అయితే చాగల్లు షార్ట్ కట్, బాగా అంటే బాగా షార్ట్ కట్. మధ్యలో చిన్న చిన్న పుంతల్లా ఉండేవి. రోడ్ వేసిన తర్వాత దాని లుక్కే మారిపోయింది. నెక్స్ట్ అయితే ఈ రోజు మేము మా కోకో చేలో అయితే కోకో మొక్కలకు మందు అనేది వేస్తున్నాము. ఇదైతే మాకు 2 డేస్ అయితే పట్టింది. ఇది ఫస్ట్ డే వీడియో. మీరు నా చాలా వీడియోస్‌లో అయితే చూసుండుంటారు. లెఫ్ట్ సైడ్ సగం ఉంటుంది పొలం. రైట్ సైడ్ సగం ఉంటుంది. అలా లెఫ్ట్ సైడ్ ఒక డే పట్టింది. రైట్ సైడ్ ఒక డే పట్టింది. నేను మొన్న మీకు చూపించాను కదా! డ్రిప్స్ సెట్ చేసాం కదా! ఇది కొంచెం కొంచెం ఆ మందు అక్కడ వేసుకోవడం వల్ల కొంచెం కొంచెంగా లాక్కుంటుంది. ఇది దేనికి అంటే మనకి కాయ పూత మీద ఉన్నదైతే కొంచెం స్ట్రాంగ్‌గా నిలబడటానికి, కాయకి మంచి ఆహారాన్ని అందిస్తుంది భూమి నుంచి. అందుకు హెల్ప్ చేస్తుంది. సో, అందుకోసం ఈ మందనేది వేసుకుంటారు. ఇది మాత్రం మేము 1 మంత్ బ్యాకే వేయాలి. బట్ బాబాయ్‌కి సడెన్‌గా ఇలా జరగడం, ఎవరు కూడా అంత తొందరగా అయితే బయట పడలేకపోతున్నాం. సో, అందుకోసం అయితే లేట్ అయింది. సో, ఫైనల్‌గా అయితే మందనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ వచ్చేసి అయితే మాయ కొద్ది కొద్దిగా కొంచెం కోకో కాయలైతే కోసి పెట్టారు. సో, అవైతే తీయాలి. అందుకోసం అయితే వెళ్తున్నాము. కోసిన కొద్ది కాయలు కూడా 2 వేరు వేరు ప్లేసుల్లో అయితే మాయ వేశారు. ఫస్ట్ అయితే ఒక ప్లేస్‌కైతే వెళ్ళి అక్కడ వర్క్ అయితే కంప్లీట్ చేయడానికైతే వెళ్తున్నాము. ఈ రోజుల్లో అయితే మనకి కాయ నుంచి గింజ సెపరేట్ చేయడానికి అంత ఇబ్బంది అయితే అనిపించదు. అస్సలు అనిపించదు. చాలా ఫ్రీగా వచ్చేస్తుంది గింజ అయితేని. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అయితే వాటర్ సదుపాయం అనేది ఎక్కువ తీసుకోక కాయలో వాటర్ అనేది తక్కువగా ఉంటుంది. సో, గింజ అంత ఫ్రీగా అయితే రాదు. నెక్స్ట్ అయితే మేము సెకండ్ హాఫ్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకో తెలీదు కానీ కొంతవరకు చెట్లయితే పర్వాలేదు బానే కాచాయి. కొన్నయితే పేరుకైతే పెరిగాయి కానీ బాగా కాపయితే చాలా తక్కువగా ఉంది. సో, సెకండ్ ప్లేస్‌కైతే వచ్చేసాము. ఫస్ట్ ప్లేస్‌లో గింజయితే అంతవరకు అయింది. ఇవి తీయడం అయితే చాలా స్పీడ్‌గా అయిపోతుంది. వర్క్ అయితే గమ్మున కంప్లీట్ అవుతుంది. ఇంతలా చూసారు కదా! ఇదొక 20 మినిట్స్ కూడా పట్టదు అవి తీయడానికి. మాకైతే మాత్రం. సో, ఫైనల్లీ అయితే ఒక 10 కేజెస్ అవుతాయని అనుకుంటున్నాము. అలా గింజ తీసిన తర్వాత హోల్స్ ఉన్న ట్రైలో పెట్టేసుకుంటే కనుక డ్రాప్స్ డ్రాప్స్ కింద వాటర్ అనేది వచ్చేస్తుంది. సో, ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.